Hi guys, welcome to my YouTube channel. How are you? I hope everyone is fine. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. Today I'm going to discuss about the third ODI, India versus Australia. But I am very big happy and today. Why? Because India won the game finally. We won at least one game out of three ODIs. It is very felt happy. And first two ODIs మనం ఓడిపోయాం. బట్ ఎందుకో డౌట్ ఉన్నాయి థర్డ్ ఓడిఐ మనకి గెలుస్తామా లేదని చెప్పి. బట్ ఫైనలీ we won the game. If it goes to the game today, there's a match task gets in India and Kohli he elected the bat first. మంచి పని చేస్తారు బ్యాటింగ్ తీసుకున్నాం ఎందుకంటే లాస్ట్ 2 డేస్ బ్యాటింగ్ తీసుకున్నాం, లాస్ట్ టీమే గెలిచింది. బట్ కమింగ్ టు ద ఇన్నింగ్స్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చింది శుభం గిల్ రీప్లేస్ విత్ మయాంక్ అగర్వాల్. బట్ మయాంక్ అగర్వాల్ లాస్ట్ 2 డేస్లో కంప్లీట్లీ హీ ఫెయిల్ అండ్ అందుకని తన ప్లేస్లో తను వచ్చాడు శుభం గారు. బట్ శుభం గిల్ ఆల్సో మంచి బ్యాట్స్మెన్. బట్ ఈరోజు తను చూసినట్లయితే అంత పెద్ద ఫామ్లో అయితే ఇబ్బంది అనిపించలేదు. బట్ he got disconnected. మీన్స్ తను అంత టచ్ అని తెలిసింది. బట్ ఈరోజు మ్యాచ్లో తను పెద్దగా ఆడలేదు. బట్ ఓకే, ఈస్ మచ్ బెటర్. అండ్ శేఖర్ ధవన్ ఆల్సో 2 ODIస్లో ఫస్ట్ ఓడిఐ ధవన్ బాగా, సెకండ్ ఓడిఐ వచ్చేసరికి ధవన్ ఈస్ క్వైట్ డిసప్పాయింటెడ్. బట్ ఈరోజు ధవన్ పెద్దగా ఆడలేదు. బట్ దిస్ 2 ఓపెనర్ బ్యాట్స్మెన్ they have did couple of runs today, couple of good innings today. బట్ ఇద్దరు అవుట్ అయ్యారు ఫాస్ట్గా వెంటనే. అండ్ ఆ తర్వాత వచ్చారు విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో ఇన్ బిగ్ టచ్ టుడే. అండ్ కోహ్లీ హీ క్రాస్ టుడే హీస్ మైల్ స్టోన్, వన్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్. తను ఈరోజు మీకు అందరూ తెలుసు 12,000 runs హీ క్రాస్డ్ ఇన్ 240 innings. తను సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశారు. సచిన్ టెండూల్కర్ హీ డన్ 300 innings, బట్ కోహ్లీ హీ డన్ ఓన్లీ 240 innings. This is one of the biggest it is also one of the milestone for the Kohli career. And 2 wickets out of the Kohli వచ్చారు. అండ్ కోహ్లీ తర్వాత శ్రేయస్ it did also he disappointed very well because లాస్ట్ 2 ODIస్లో శ్రేయస్ పెద్దగా ఆడలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. లాస్ట్ ఓడిఐలో 35 runs, అంతకుముందు 20 runs, టుడే ఈజ్ 18 or 19 runs. ఇది సరిపోదు. ఎందుకంటే ఆస్ట్రేలియా అంటే టీంలలో వెళ్ళి కంట్రీకి వెళ్ళి ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు 20 runs 30 runs ఇస్ నాట్ నాట్ ఏ గుడ్ ఫర్ సచ్ కంటే. పైగా శ్రేయస్ అయ్యర్ మన చాలా హోప్స్ ఉన్నాయి మనకి ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ క్వైట్ డిసప్పాయింటెడ్ టుడే అండ్ గాట్ హౌ 19 runs ఓన్లీ. బట్ కోహ్లీ ఈజ్ డన్ ట్రెమెండస్ జాబ్ టుడే. అండ్ తను కూడా చాలా అద్భుతంగా ఈ క్రాస్ 50 runs ఆల్సో. బట్ నేను అనుకున్నాను కోహ్లీలో సచ్చడి కొడతారేమో అని. బట్ ఫైనలీ కోహ్లీ ఆల్సో అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్ ఓడిఐలో కోహ్లీ 89 runsతో అవుట్ అయ్యాడు. బట్ లాస్ట్ 3 ODIస్లో కోహ్లీ సచ్చడి ఏం కొట్టలేదు. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కోహ్లీ నెక్స్ట్ టర్న్. వీ డోంట్ నో వెన్ హీ డిడ్. కోహ్లీ అవుట్ అయిన తర్వాత మనకి వరుస వికెట్ పడిపోయాయి. ఒక టైంలో మనకి 165 మీద 5 wickets పడిపోయాయి. నెక్స్ట్ బట్ ఐ హ్యావ్ సమ్ డౌట్ వై బికాస్ 160 మీద 5 wickets పడినప్పుడు 30 overs కూడా మామూలుగానే ఉంది. పెద్ద 100 కూడా ఆ మాత్రం దెర్ ఇస్ నాట్ 5 runs per over ఉంది మ్యాక్స్ చెప్పాలని. బట్ అట్ టైమ్ ఈస్ కేమ్ ఫర్ రవీంద్ర జడేజా అండ్ హార్దిక్ పాండ్యా డన్ వెరీ గుడ్ జాబ్, ట్రెమెండస్ జాబ్. వాళ్ళు స్టార్టింగ్ లాగా చాలా స్లోగా అంటే అంత స్లోగా, బట్ దే ఆర్ మేనేజబుల్ స్కోర్స్. వాళ్ళు బాగానే ఆడారు, పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ చేస్తారు. ద మెయిన్ ఫోకస్ ఇస్ పార్ట్నర్షిప్ ఉంది. వై బికాస్ 160 మీద 5 wickets, దే ఆర్ ఓన్లీ 2 batsmen. అప్పుడు జడేజా అండ్ పాండ్యా దేర్ నో అదర్ బ్యాట్స్మెన్. ఎందుకంటే అందరూ మనకి బౌలర్స్ ఉన్నారు చూసుకున్నట్టయితే. దే ఆర్ నో అదర్ బ్యాట్స్మెన్స్. శార్దుల్ ఠాకూర్ ఉండే. అండ్ వీ హ్యావ్ బౌలర్ నటరాజన్ వీళ్ళు అండ్ భువనేశ్వర్ కుమార్ బుమ్రా వీళ్ళందరూ బౌలర్సే, బ్యాట్స్మెన్స్ ఏం కానీ. బట్ అందుకని చెప్పి నాకు తెలిసి స్టార్టింగ్ కొంచెం దే ఆర్ మేనేజబుల్ స్కోర్. బట్ నాకు కొంచెం డౌట్గా ఉండే, కొంచెం ఫాస్ట్గా ఆడితే బాగుండేది అని చెప్పి. బట్ ఫైనలీ 40 overs వచ్చేసరికి మనం 210 for 5 wickets పడింది. బట్ మీకు తెలిసినట్లయితే బ్యాటింగ్ స్పిచ్ ఇది అట్లీస్ట్ 300 ఎబో కొడితే మనకి ఛాన్సెస్ ఉంటాయని ఒక టైంలో మనకు అనిపించింది. బట్ ఫైనలీ జడేజా అండ్ పాండ్యా దే డిడ్ ద గుడ్ జాబ్. లాస్ట్ 10 overs మనం 95 runs తెచ్చారు. ఇట్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక సైడ్ నాకు డౌట్గా ఉండే, ఒకవేళ 270 280 కొడితే ఆస్ట్రేలియా ఈజీ దే విల్ చేంజ్. బై బికాస్ ఆస్ట్రేలియా స్ట్రాంగ్ బ్యాటింగ్ అండి, మీకు అందరూ తెలుసు. లాస్ట్ 2 ODIస్లో ఆస్ట్రేలియా 370 380 runs కొట్టారు. వాళ్ళకి 270 280 ఈజ్ నాట్ ఎ బిగ్ స్కోర్. అట్లీస్ట్ మన మ్యాచ్లో అంటే మీరు 300 ఎబో కొట్టాల్సింది. లాస్ట్ 10 oversలో జడేజా అండ్ హార్దిక్ పాండ్యా డే వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. ఫైనలీ we did 302 runs. This is our score for India first innings.
అండ్ కమింగ్ టు ద ఆస్ట్రేలియా వచ్చేసి ఈరోజు వార్నర్ లేదు, మీకు అందరూ తెలుసు. బట్ ద గుడ్ న్యూస్ ఫర్ అస్. బట్ అలా అని చెప్పి వార్నర్ లేరు, స్మిత్ లేరు అని మనం అనుకోవద్దు. బట్ ఫైనల్ ఎవరు ఉన్నా లేకపోయినా వీ వాంట్ ద గేమ్. ఫైనల్ అల్టిమేట్ ఇస్ వాంట్ టు గేమ్, ఇండియా వాంట్ ద గేమ్ ఫైనల్ అల్టిమేట్. బట్ ఈరోజు వచ్చేసరికి వార్నర్ లేడు, వార్నర్ ప్లేస్లో వచ్చింది. అండ్ దే ఆర్ వచ్చింది మానస్ లాబ్సెంజ్. మంచి బ్యాట్స్మెన్. బట్ ఫస్ట్ టైం మానస్ లాబ్సెంజ్ ఓపెనర్గా రావడం. ఇప్పుడు మానస్ లాబ్సెంజ్ అసలు ఓపెనర్గా రాలేదు ర్యాంక్ అయిపోవాలంటే. ఈ కమ్ ఓన్లీ ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్లో తను ఎక్కువ వస్తాడు. కమ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెనర్గా తను పెద్ద అకౌంట్ కూడా ఓన్లీ 7 వస్తున్న తను అవుట్ అయ్యాడు. అండ్ తను అవుట్ అయితే వచ్చింది స్టీవ్ స్మిత్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. లాస్ట్ ఓవర్స్లో తను 2 centuries కొట్టాడు. ఇండియా ఓడిపోవడానికి 50% కాదు స్మిత్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. స్మిత్ లాస్ట్ ఓవర్స్ చాలా అద్భుతంగా ఆడాడు. బట్ ఈరోజు కొంచెం డౌట్ కొంచెం అనిపించింది స్మిత్ ఈరోజు కొంచెం అలాగే ఆడుతారు అని చెప్పి. బట్ ఫైనల్లీ స్మిత్ అవుట్ అయ్యారు 7 runs తోటి. ఇట్ ఈస్ వాట్ యూ కాల్డ్ గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే స్మిత్ ఉంటుంటే చాలా డేంజర్గా ఉండేది. ఒక ఎండ్లో ఫించ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఫించ్ దంచు 6లు 4లు కొట్టి ఫించ్ పరుగులు కొడుతూ ఉన్నాడు. బట్ స్మిత్ అవుట్ అయ్యాడు. ఇది గుడ్ న్యూస్. అండ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత మనకి పెద్దగా బ్యాట్స్మెన్స్ అంటే హోప్స్ అనేది ఆస్ట్రేలియాకి మ్యాక్స్వెల్ పైన ఎక్కువగా ఉండేది. అండ్ మ్యాక్స్వెల్ ఆ తర్వాత మనకి అలెక్స్ కారే అండ్ మ్యాక్స్వెల్ అరన్ ఫించ్ అద్భుతంగా కదా. బట్ ఫించ్ ఈరోజు మనకు డేంజర్గా అనిపించింది. ఎందుకంటే తను 70-75 runs దాకా కొట్టేశాడు. అండ్ స్మిత్ ఒకవేళ ఉంటుంటే ద సిచ్యువేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ స్మిత్ ఈజ్ అవుట్ అయ్యాడు, వెరీ గుడ్. అండ్ ఆ తర్వాత మనకి మ్యాక్స్వెల్ కరే వచ్చాడు. వాళ్ళకి సేమ్ సిచ్యువేషన్ లైక్ హౌ ద ఇండియా 160 for 5 wickets అండ్ ఆస్ట్రేలియా ఇస్ ఆల్సో సేమ్ 160 for 5 wickets. వాళ్ళు సడన్గా లాస్ట్లో మ్యాక్స్వెల్ అండ్ కరే they both did good job. But finally కరే అవుట్ అయ్యాడు. కరే అవుట్ అయిన తర్వాత అండ్ మ్యాక్స్వెల్ ఇస్ కంటిన్యూస్ ద ఇన్నింగ్స్. మ్యాక్స్వెల్ ఉంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్స్వెల్ గురించి మీకు అందరూ తెలుసు. ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ వాట్ యు కాల్ 6లు 4లు ఒక రేంజ్లో పాండ్యా సేమ్ లైక్ పాండ్యా. బట్ మనకి డౌట్గా ఉండేది ఏంటంటే మ్యాక్స్వెల్ ఇంకా వాట్ యు కాల్ మ్యాక్స్వెల్కి ఇంకా 2-3 ఓవర్లు ఉంటే మ్యాచ్ డెఫినెట్గా ఆస్ట్రేలియా గెలిచిండేది. బట్ ఫైనల్లీ కరెక్ట్ టైం మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు 260-270 runs మీద. అండ్ లాస్ట్ మనకి డౌట్ ఏంటంటే 5 overs 34 runs 33 runs టోటల్ ఆస్ట్రేలియా. మనకి ఆస్ట్రేలియా దే హ్యావ్ 4 wickets ఇన్ హ్యాండ్. బట్ 4 wickets అన్నప్పుడు అది పెద్ద ఓకే. బట్ స్లాప్లో ఆస్ట్రేలియాస్ కూడా పెద్ద బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఓన్లీ మ్యాక్స్వెల్ ఈజ్ ఓన్లీ బ్యాట్స్మెన్. అండ్ మిగతా బౌలర్స్ ఎక్కువ ఉండే. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఈరోజు లేదు. ప్యాట్ కమిన్స్ ఉంటే ఆస్ట్రేలియా కొంచెం సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. ప్యాట్ కమిన్స్ ఇస్ ద బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ ఆల్సో ఈజ్ ఆల్రౌండర్. బట్ మనకి మ్యాక్స్వెల్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ సడన్లీ టర్న్ టు ఇండియా. ఎందుకంటే సడన్లీ మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు. 7 wickets ఆస్ట్రేలియా ఇస్ గాట్. అండ్ లాస్ట్ 3 wickets మాత్రం ఉండే. రన్ రేట్ అనేది కొంచెం డౌట్ ఏంటంటే వీ హ్యావ్ డౌట్ ఇన్ లాస్ట్ ఫైనలీ రన్ రేట్ కంట్రోల్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 overs ఓన్లీ 17 or 18 runs. 17 or 18 runs అన్నప్పుడు అది పెద్ద స్కోర్ ఏం కాదు లాస్ట్ 2 overs. బట్ ఫైనలీ వికెట్స్ అనేది సరిగ్గా టైం పడింది. ద ఇండియా గివ్ ద గ్రేట్ జాబ్ ఇస్ వికెట్స్ మనకి ఫస్ట్ నుంచి ఆస్ట్రేలియా చూసుకున్నట్టే సరైన టైంలో వికెట్స్ పడుతూ ఉన్నాయి. రైట్ ఫించ్ అవుట్ అయిపోవడం, స్మిత్ అవుట్ అయిపోవడం అండ్ మ్యాక్స్వెల్ కరెక్ట్ టైంకి అవుట్ అవ్వడం. దట్ ఈస్ అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అండ్ ఫైనలీ వీ వాన్ ది గేమ్ అండ్ వెరీ హ్యాపీ. ఇండియా వాన్ ది గేమ్. అట్లీస్ట్ మనం ఒక వన్ డేనే గెలిచాం లాస్ట్ 3 ODIsలో. అట్లీస్ట్ ఓకే యాక్చువల్ సిరీస్ గెలవాల్సింది. బట్ ఓకే నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ఒక వన్ డేనే గెలిచి అట్లీస్ట్ ఫ్యాన్స్లో కొంచెం ఇండియా ఇస్ ద తోప్ అని చెప్పి నేర్పించారు. బట్ ఐఎమ్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మనకి T20 సిరీస్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. ఇట్ ఈస్ అ బూస్టప్ ఫర్ ఇండియా ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంటుంది. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్సీ పైన కొంచెం అందరికీ డౌట్గా వస్తుంది. ఎందుకంటే బౌలర్స్ బ్యాటింగ్స్, ఎందుకంటే ఎప్పుడైనా కెప్టెన్ అన్నప్పుడు లాస్ట్లో ఉంటే అది ఎంత పెద్ద కెప్టెన్ అయినా ఈవెన్ రికీ పాంటింగ్ ఎంత పెద్ద మంచి కెప్టెన్స్ అయినా దే హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. బట్ అల్టిమేట్లీ వీ వాన్ ద గేమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇండియా షుడ్ బి కంటిన్యూ దిస్ విన్నింగ్ చేంజ్ ఇన్ ఫర్దర్ ఫ్యూచర్. బట్ ఐ గెస్ ఎందుకంటే కంపల్సరీగా మనం వన్ డే సిరీస్ ఓడిపోవడానికి డోంట్ వాంట్ డిసప్పాయింటెడ్. అట్లీస్ట్ మనం మ్యాచ్ అని గెలిచాం. ఇట్ ఈస్ అ బూస్టప్ ఫర్ ఇండియా అగైన్. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు విన్ ద గేమ్. టెస్ట్ సిరీస్ ఎందుకంటే మనం కంపల్సరీ రివేజ్ తీసుకోవాలి. ఐ గెస్ ఎందుకంటే 20 సిరీస్ మనం కంపల్సరీ గెలవాలి. టెస్ట్ సిరీస్ మనం కంపల్సరీ గెలవాలి. సో దిస్ ఈస్ అబౌట్ మై థర్డ్ అనాలిసిస్. And once again, congratulations, my team India, and hope you all are doing very well. And I hope అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.